మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో కొన్ని స్టాక్స్ ఏంటంటే న్యూస్ వల్ల కానీ ఏదన్నా కానీ మార్కెట్ కిందకి రావడం జరుగుతుంది స్ట్రాంగ్గా. ఆ సమయంలో ఇక్కడ మనం బై చేస్తే బెనిఫిట్ ఉంటుందా లేదా, అండ్ చాలామంది ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం తెలుసుకోగలిగితే ఇక్కడ నుంచి అంటే డిప్ అయిన తర్వాత మనం బై చేస్తే బెటర్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీన్ని డిప్ బై అంటాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే డెలివరీ పర్సంటేజ్ కానీ చెక్ చేసుకుంటే, అంటే చాలామంది డెలివరీ తీసుకుంటున్నారు అనుకోండి, డెఫినెట్గా మనం కూడా వాళ్ళతో పాటు అయితే పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డెలివరీ పర్సంటేజ్ అంటే ఏంటి, అది ఎక్కడ చూడొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. సో డెలివరీ పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ సమ్ ఏ అనే షేర్ ఉంది. ఈరోజు దాంట్లో ఒక 1 lakh ఏంటి వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. 1 lakh వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. దీంట్లో ట్రేడ్ అవటం అంటే ఏంటి, ఇంట్రాడేలో బై చేస్తుంటారు, సెల్ చేస్తూ ఉంటారు, బై చేస్తుంటారు, సెల్ చేస్తుంటారు, ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇంట్రాడేలో. లిక్విడేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎంతమంది నిజంగా దీన్ని పొజిషనల్గా హోల్డ్ చేస్తున్నారు, డెఫినెట్గా పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏంటి స్టాక్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అర్థం. ఆ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే ఎంత పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 20% డెలివరీ తీసుకున్నారనుకోండి, అంటే 1 lakh ట్రేడ్ అయితే క్వాంటిటీ అనేది దాంట్లో 20% అంటే 20,000 షేర్స్ అనేది డెలివరీ తీసుకుంటున్నారు. డెలివరీ అంటే హోల్డ్ చేస్తున్నారు ఓవర్ నైట్. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా అనమాట. ప్రైస్ రైజ్ అవుతుంది చూడండి, ఇక్కడ డెలివరీ పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంది అంటే అటువంటి స్టాక్స్లో మంచి పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది దీన్ని బై చేసి హోల్డ్ చేస్తున్నారంటే ఇన్ ఫ్యూచర్ నియర్ టర్మ్లో ఏంటంటే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ స్క్రీనర్లో మనకి హై డెలివరీ స్టాక్స్ పర్సంటేజ్ రావడం అనేది జరుగుతుంది. దీంట్లో అయితే క్యాష్ సెగ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో మీకు కావాలంటే కూడా నిఫ్టీ 50లో చూడాలంటే నిఫ్టీ 50, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో చూద్దాం. అండ్ రన్ స్కాన్ అనేది క్లిక్ చేస్తే ఎటువంటి స్టాక్స్ అనేది కనిపించట్లేదు పెద్దగా. అండ్ నిఫ్టీ 100లో చెక్ చేద్దాం. నిఫ్టీ 100లో మనకి 3 స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్, మ్యారికో, ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్. ఓకే, దీన్ని నాయికా అంటాం. ఒకసారి ఎస్బీఐ కార్డ్స్ అనేది స్టాక్ అనేది చూద్దాం. దీనికి డెలివరీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది కదా, దీంట్లో ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి. టెక్నికల్గా ఏంటంటే మనకి చూడండి, ఎప్పుడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనే దానికి రావడం జరిగిందో దీంట్లో బాయింగ్ అనేది జరుగుతుంది. అండ్ బిగ్ పిక్చర్లో మనకి ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కూడా ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ జరుగుతున్న విధానాన్ని మనం టెక్నికల్గా ఏంటంటే ఫాలింగ్ వెడ్జ్ అంటాం. వెడ్జ్ ప్యాటర్న్ అనమాట. ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యి డౌన్ ట్రెండ్ నుంచి బయటికి రావడం, గుడ్ వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. సో అట్లీస్ట్ ఏంటంటే మనం దీంట్లో 810 ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా ఫర్దర్గా ఎక్స్పాండ్ అవ్వచ్చు. అండ్ ఒకసారి మ్యారికో చూద్దాం. దాని తర్వాత మ్యారికో పరిస్థితి ఏంటి, ఎస్పెషల్లీ ఏంటంటే నిఫ్టీ 50 స్టాక్స్ ఎప్పుడైతే మనకి మంచి సపోర్ట్ దగ్గర ఉంటాయో అక్కడ బాయింగ్ అనేది జరుగుతుంది. చూడండి, లాస్ట్ 2 weeks నుంచి కూడా పెద్దగా సెల్లింగ్ ప్రెషర్ లేదు. దాని తర్వాత బాయింగ్ యాక్టివిటీ అనేది జరిగింది. అండ్ నైకా కూడా బాగుంది. ఒకసారి చూద్దాం. నైకా చాలా స్ట్రాంగ్గా పడిపోయింది. దాని తర్వాత ఇది ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందని చూస్తే దీంట్లో కూడా ఒక షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్ అనేది క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. మనకు బ్రేస్ క్రియేట్ అయింది 120 దగ్గర. దాని తర్వాత స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ రిట్రేస్ తీసుకొని స్లోగా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఫర్దర్గా దీంట్లో మనం మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఒకసారి క్యాష్ మార్కెట్ మొత్తం మీద చెక్ చేద్దాం. నిఫ్టీ 100 కాకుండా క్యాష్ మార్కెట్ ఏదన్నా ఇంట్రెస్టింగ్ స్టాక్స్ ఉన్నాయో కూడా మనం చూద్దాం. ఒకసారి ఎండ్ స్విఫ్ట్ లిమిటెడ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఒకసారి చూస్తే నేను ఎండ్ స్విఫ్ట్ ఇది వీక్లీ కానీ మంత్లీ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బోటమ్ క్రియేట్ అయింది. ఇది ఈ ప్రైస్ దగ్గర ఇక్కడ ₹2 దగ్గరికి వెళ్ళింది, దగ్గర బోటము. అక్కడ నుంచి స్లోగా బౌన్స్ అయ్యి మళ్ళీ ₹20 వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ₹6 వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. పెన్నీ స్టాక్ ఇది. అండ్ హెవీగా వోల్టైల్ ఉంటుంది. బట్ చూడండి, బిగ్ పిక్చర్లో మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో పాజిటివ్గా మూవ్ అవడానికి ప్రయత్నిస్తుంది. అండ్ సెకండ్ స్టాక్ మనకి కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఒకసారి చెక్ చేద్దాం కీనోట్ పరిస్థితి ఏంటి అనేది. కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్
దీంట్లో అయితే పెద్ద డేటా లేదు, కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా మనకి ఐ థింక్ ఐపీఓ ఓపెన్ అయింది May 19th 2019లో ఓపెన్ అయింది. అక్కడ నుంచి కూడా చక్కగా పైకి వెళ్తుంది, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ మొమెంటంతో ముందుకు వెళుతుంది. ఇటువంటి మొమెంటం స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ గ్రేట్ వాల్యూమ్ కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ మనకి 213 అట్లీస్ట్ ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే ప్రీవియస్గా ఒక స్ట్రక్చర్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మనకి స్ట్రక్చర్ వచ్చేసరికి 160 అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు, బ్రేక్అవుట్ అయ్యాడు, మళ్ళీ రిట్రేస్ తీసుకున్నాడు, మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేశాడు. కాబట్టి ఈ స్టాక్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ స్టాక్స్ అన్ని కూడా రికమెండేషన్ కాదు, ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ అనేది ఇక్కడ హై డెలివరీ స్టాక్స్ ఈ యొక్క స్క్రీనర్ అనేది ఈ కింద వీడియో కింద నేనేంటంటే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. మేబీ మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.